హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మీకు నేను బోడగాకరకాయ టమాటా కర్రీ చేయడం చూపిస్తానండి. ఇవి బోడగాకరకాయలండి, ఒక పావు కిలో తీసుకున్నాను నేను. చూడండి, ఇవి మనకు వర్షాకాలంలోనే వస్తాయండి. వచ్చినప్పుడే మనం ఎక్కువగా వాడుకోవాలండి. ముందుగా ఒక స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీలో నువ్వుల పొడి వేస్తే బాగుంటుంది. ఈ నువ్వులు కొద్దిగా చిటపటలాడేంత వరకు వేయించుకొని వీటిని చల్లారాక పౌడర్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బుడగాకరకాయలు మనకు ఎప్పటికీ దొరకవండి, సీజన్ వైజ్గానే దొరుకుతాయి కదా. దొరికినప్పుడే మనం వీటితోటి కర్రీస్ చేసుకోండి. దీనితోటి రెసిపీస్ కూడా ఫ్రై చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఇట్లా కర్రీలాగా చేసుకోవచ్చు. చాలా రెసిపీస్ ఉంటాయండి. ఇప్పుడు ఆ నువ్వులు తీసి పక్కకు పెట్టుకున్నాక అదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోండి. కొంచెం జీలకర్ర, ఆవాలు కొద్దిగా చిటపటలాడినాక అప్పుడు అందులోకి మనం ఒక 2 పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకున్నవి, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది అందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై కావాలండి. చూడండి, ఈ బుడకాకరకాయ హెల్త్కి కూడా మంచిదండి. ఇది మనకు రెగ్యులర్గా దొరకదు. మాకైతే ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయండి. వేరే సీజన్లో అస్సలే రాదండి ఇక్కడ మార్కెట్లో అయితే. ఏ సిటీలో అంటే చెప్పలేము. చూడండి, ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై కావాలండి. కరివేపాకు మనము తినేటప్పుడు తీసి పక్కకు పడేయద్దండి. కరివేపాకు కూడా తినేలాగా అలవాటు చేసుకోండి, అప్పుడే హెల్త్కు మంచిదండి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా నూనెలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నూనెలో ఫ్రై కావాలి. అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. చూడండి, పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా ఆయిల్లో ఒకసారి కలిపాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బుడగాకరకాయలని వేసుకోవాలండి. ఇవి పొడుగ్గానైనా చిన్న చిన్న పీసులుగానైనా మీకు ఏ షేప్ నచ్చితే అలా కట్ చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం ఆయిల్లో కలపాలండి. ఈ బుడగాకరకాయ కర్రీ చేయడం తొందరగానే అవుతుందండి, కానీ ఇది నీట్గా కట్ చేయడమే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుందండి. అందులోని గింజలన్నీ తీసేసుకోవాలి. అట్లా తీసేసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలంటే కొద్దిగా వీటికి టైం ఎక్కువ పడుతుందండి కటింగ్ కోసమే. చూడండి, ఇలా ఇవి నూనెలో మగ్గిపోవాలండి. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇవి ఇట్లా ఆయిల్లో మనం మూత పెట్టుకుంటూ కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేయండి. మనం కొద్దిగా ఉప్పు వేస్తే ఏ వెజిటేబుల్స్ అయినా కొద్దిగా తొందరగా మగ్గుతాయండి. చూడండి, ఇందులో ఉప్పు వేసాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మనం వాటిని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇవి నూనెలోనే కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోయి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మధ్య మధ్యలో తీసుకుంటూ ఒక 2-3 టైమ్స్ కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లో. ఇప్పుడు పచ్చివాసన పోయి మనకు మంచి స్మెల్ వస్తుంది కర్రీ. చూడండి, ఇలా అయ్యాక మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లోపల మనం వేయించి పెట్టుకున్న నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 3 టమాటాలు తీసుకున్నానండి నేను. వాటిని కట్ చేసుకొని వేసుకోండి. టమాటా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మనకు రుచికి సరిపడినంత కారం, నేనైతే 1 స్పూన్ వేస్తున్నానండి. మీరు కారాన్ని తగ్గట్టు మీరు వేసుకోండి, మీరు ఎంత తింటారో అలా. కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు
మనం ముందుగా కొద్దిగా వేసాం కదండి, అది గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా వేసుకున్నాక మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా ఒక 2 స్పూన్లు నువ్వుల పొడి వేసుకోవాలి. ఈ నువ్వుల పొడితోటి ఏ కర్రీస్ అయినా కూడా టేస్ట్ మంచిగా ఉంటుందండి. మీరు కాకరకాయ పులుసు చేసినా కూడా అందులో నువ్వుల పొడి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి. ఎందుకంటే మరీ ఫ్రై లాగా ఉంది కదండి, ఇలా ఫ్రై లాగా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు చపాతీల్లోకైనా రైస్లోకైనా తినడానికి బాగుంటుంది. ఇలా ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుందామండి. అప్పుడు ఈ టమాటా బుడకాకరకాయ కూడా మంచిగా మగ్గిపోతుందండి. చూడండి, ఇలా మొత్తం కలిపి ఇప్పుడు దీనిలోకి ఇంకొక ఈ మిగిలిన వాటర్ కూడా వేసేస్తున్నానండి. ఒక గ్లాస్ వాటర్ పోసాను నేనైతే. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఈ వాటర్ ఉడికిపోతుందండి. ఈ వాటర్ తోటి ఇది మొత్తం చక్కగా ఉడికిపోతుంది, సాఫ్ట్ అవుతాయి టమాటా బుడకాకరకాయ కూడా. చూడండి, ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా మగ్గాక ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలండి. మీరు కొత్తిమీర కూడా కొద్దిగా డైలీ ఎక్కువగానే యూజ్ చేసేటట్టు చూసుకోండి. చూడండి, బాగుంటుంది. కొత్తిమీర తినడం కూడా ఎక్కువ మంచిదండి హెల్త్కి. కొత్తిమీర జ్యూస్ చేసుకొని తాగండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, అలా కొత్తిమీర పుదీనా జ్యూసు అలా చేసుకొని వీక్లీ 2 టైమ్స్ అన్నా తాగుతూ ఉండండి. చూడండి, ఇలా మొత్తం మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. బుడకాకరకాయ టమాటా కర్రీ రెడీ అయినట్టే అండి. చూడండి, కర్రీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.